వెల్కమ్ టు NSTV. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బండారి శ్రీనివాస్ NSTVతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం హిమాయత్ నగర్ గ్రామంలో చొప్పదండి ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో చేసిన ప్రచారంలో భాగంగా గెలిస్తే మీ ఊరికి 6 నెలల్లో బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పి ఇప్పటి వరకు హామీ నెరవేర్చుకోకపోవడంతో ప్రశ్నించడం జరిగిందని, సమాధానం లేకపోవడంతో ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టడం వలన ఎమ్మెల్యే అనుచరులు తనపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు పెట్టి పోలీసులతో చిత్రహింసలకు గురి చేశారని, అందువలననే మనస్తాపనతో ఆత్మహత్యా ప్రయత్నం చేశానని తెలిపారు. NSTV ప్రతినిధులు ఆసుపత్రి వర్గాల వివరణ కోరగా ప్రాణాపాయం ఏమీ లేదని తెలియజేశారు. బాధితుణ్ణి పరామర్శించిన దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు మార్వాడి సుదర్శన్ NSTVతో మాట్లాడుతూ ఇది చాలా హేయమైన చర్య అని, ఇచ్చిన హామీలపై ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా అని, ఇటీ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించి ఇందుకు కారణమైన అధికారులు నాయకులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండారి శ్రీనివాస్, హిమత్నగర్ గ్రామం, గంగాధర మండలం, కరీంనగర్ డిస్ట్రిక్ట్. నేను 12వ తేదీ నాడు మా గ్రామానికి రావాల్సిన బస్సు సౌకర్యం కోసం ఎమ్మెల్యే గారు ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు. ఆ హామీ కోసం నేను ఒకసారి అడిగితే ఏం చెప్పలేదు, సమాధానం చెప్పకుండా నేనేం చేశాను, 12వ తేదీ నాడు నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినా, మీరు గెలిచిన 6 నెలలకి బస్సు ఇప్పిస్తా అన్నారు కదా, ఎక్కడ బస్సు అని పెట్టిన ఎమ్మెల్యే అని. పేరు కూడా టైప్ చేయలేదు. ఏమైందంటే ఆ పోస్ట్ చూసి ఎవరు ఫేస్బుక్లో ఉన్న వ్యక్తి నాకు మెసేజ్ పెట్టి ఈ నంబర్కి ఫోన్ చేయరా అని పెట్టింది. నేను నీ నంబర్కి నేను ఫోన్ చేయను, నువ్వే నా నంబర్కి ఫోన్ చేయవు, నా నంబర్ పెడుతున్నాను, నీ నంబర్ పెట్టాను. పెట్టిన తర్వాత అతనే నాకు ఫోన్ చేసి ఎమ్మెల్యే గురించి ఎట్లా పోస్ట్ పెట్టారా, నీ గురించి బస్సు వేసి ఎంతమంది ఎక్కారా, అసలు నీ బస్సులో ఎక్కే అంత మనుషులు ఉన్నారా మీరు అని ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టాను. నేను తిట్టడం మొదలుపెట్టాను. తిరిగి వస్తే మీరు ఎవరంటే మేము నిన్ను మలయాళ ఎస్ఐ రమ్మంటుందంటే ఎందుకు అని అడిగితే మీ డిపార్ట్మెంట్ అని అన్నాడు. మీ దగ్గర ఉన్న ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ చూపించాలని ఒక అతను ప్రూఫ్ చూపించింది, ఐడి కార్డు. సరే నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, నాకు నీలం రాజు సార్ CA గారు తెలుసు, నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను డైరెక్ట్ వస్తా 9 గంటల వరకు, ఇప్పుడు ఎట్లా అయితే 10 గంటల వరకు, ఇప్పుడు నేను ఎంత పొద్దున చేంజ్ చేయాలంటే లేదు నేను తీసుకురామని కార్లు ఇక్కాల్సిందా అంటే నా ఫోన్ అక్కడనే టేబుల్లో పెట్టుకున్నారు. నేను ఫ్రెష్ అప్ వచ్చి నేను పోయిన తర్వాత నేను 9 గంటలకు తీసుకెళ్ళిన తర్వాత నా ఫోన్ లాక్కున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కేర్లంపూడి గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మరియు విశ్వకర్మ స్వామివారి దేవాలయంలో ఈరోజు విశ్వకర్మ మహాచండీ యాగం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఆంధ్ర రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ తాళ్లాబత్తుల సాయి ఆలయానికి విచ్చేసి జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో వారికి కార్పొరేషన్ డైరెక్టర్గా పదవిని ఇవ్వడం పట్ల పెద్దలంతా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈరోజు విశ్వకర్మ గారు సెప్టెంబర్ 17 అంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినోత్సవం. ఇదే రోజు మన ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు కూడా పుట్టినరోజు. మరి ఇది ఫస్ట్ అంటే అండి ఏదో చిన్న ఏదో పెద్ద పట్టణాలకే పరిమితమైన ఈ విశ్వకర్మ యజ్ఞం మహోత్సవం ఇవాళ ప్రతి పల్లెలోనూ ప్రతి పట్టణాల్లోనూ జరుగుకుంటూ వస్తుందండి. మరి ఇది జరగటానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రపంచాన్ని సృష్టించినాడు విశ్వకర్మ అన్నది మా కమ్యూనిటీకే కొంతమందికి తెలియదు. మరి ప్రపంచం ఉద్భవించే ముందు గాలి, నీరు, వాయువు ఏమీ లేని టైంలో స్వయంభూ విశ్వకర్మ సృష్టించబడ్డాడండి. అంటే ఆయనే సృష్టించి ఆయన ఒక జ్యోతి రూపం వచ్చాడు. అలాగే మరి తను ఒంటరితనాన్ని భరించలేక తనలో ఉన్న శక్తుల్ని ఒక కూడగొట్టి గాయత్రి మాత్రం సృష్టించి గాంధీ వివాహం చేసుకున్నారండి. అంటే ఇప్పుడు మన లవ్ టైప్ మాట. అయితే ఇలా సాగుతున్న టైంలో ప్రపంచాన్ని గాలి, నీరు, వాయువు
సముద్రాలు అన్నీ సృష్టించి చెట్లు పుట్టలు సృష్టించారు. దీనికి మానవ మనుగడ అనే దాని మీద ప్రపంచాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో వీళ్ళ సంరక్షణ చేయాలనే ఉద్దేశంతో స్వామివారు తన 5 ముఖాల నుంచి 5 వృత్తులను తీసుకొచ్చారండి. మను మయ తుష్ట శిల్పి విసర్జన బ్రహ్మ. అంటే మను బ్రహ్మచారులు అంటే అండి ఈయన శివుడు. ఈయన పని ఏంటంటే అండి మట్టిలో ఉన్న ఇనుమును తీసి ప్రజల సౌకర్యార్థం వస్తువులు అంటే నాగల్లో గొడ్డల్లో కత్తులు కడ్డాలు చేయటం. అలాగే విశ్వజ్ఞాన బ్రహ్మ అంటే కార్పెంటర్, కర్ర పని చేసి ఆయనండి. ఆయన చెట్లతోటి చేస్తారు. తర్వాత కంచర పని అండి. ఈయన కూడా భూమిలో ఉన్న రాగి ఇత్తడి రాగి లోహాలను తీసి మానవ మనుగడ కోసం ఆగిపాత్రలు ఇత్తళ్ళు మన గుడి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయన చేసి వృత్తి. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ ప్రపంచానికే నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు తెలిపారు. తాటికొండ మండలం మోతడక గ్రామంలో బుధవారం రాత్రి బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మోదీ ఓ వ్యక్తి కాదు శక్తి అని కొనియాడారు. మోతడక గ్రామంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మన జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు వారు చెరుకూరి తిరుపతిరావు గారు ఈ కార్యక్రమానికి వీచేసిన సందర్భంగా అందరూ కరతాళ ధ్వనులతో ఒక్కసారి తప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా 75వ పుట్టినరోజు సందర్భంగా మన మోతడక గ్రామంలో అన్నదాన కార్యక్రమం జరుపుకున్నాము. అంగరంగ వైభవంగా జరిగినది. ఇప్పుడు మన చెరుకూరి తిరుపతిరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మోతడక గ్రామస్తులకి పార్టీ నాయకులకి కార్యకర్తలందరూ కూడా నేను క్షమించమని అడుగుతున్నా. ఎందుకంటే టయానికి రాలేదు. దాదాపు ఒక 15 కార్యక్రమాల్లో అన్ని గ్రామాల్లో అన్ని మండలాలకు కూడా కొన్ని మండలాలకు వెళ్ళలేకపోయాము. దానివల్ల లేట్ అయింది. ముందుగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు క్షమించాలని కోరుకుంటున్నా. అలాగే ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన సందర్భంగా 75వ జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల అధ్యక్షులు బండ్ల అశోక్ గారికి, అలాగే మంచినపూడి గంగాధరరావు గారికి, అలాగే మండల టీంకి, మా ఈ యొక్క గ్రామంలో ఉండే పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి అతను ఒక వ్యక్తి కాదు, శక్తి. ప్రపంచానికే నాయకుడు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కానీ, చైనా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్ వేసి వారిని స్వాగతిస్తున్నారు. ఒకనొకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా వారిని అమెరికా వెళ్ళడానికి వీసా ఇవ్వడానికి కూడా నిరాకరించిన దేశం అది అమెరికా దేశం. అలాంటి అమెరికా దేశం ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఎనలేని గౌరవ మర్యాద ఇస్తుంది. ట్రంప్ గారు ఉన్నారు, ఏదైనా బెదిరించిపోయాడు. నీ బెదిరింపులకు ఎవరు ఇక్కడ భయపడరు అని చెప్పి మోడీ గారు ఎక్కడా కూడా మాట్లాడుతుంది. ఆయన చేసి చూపిస్తాడు. ఆయన శక్తి ఏంటో భారతదేశ ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకోండి. మోడీ గారు చాలా పేద కుటుంబం నుంచి ఉన్నటువంటి వ్యక్తి. వారి తల్లి గారు ఇళ్లలో పనిచేసి వారి కుటుంబాన్ని పోషించినటువంటి తల్లి. వాళ్ళ తండ్రి గారు రైల్వే స్టేషన్లో టీ అమ్మినటువంటి వ్యక్తి. అలాంటి పేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజల బాగోగుల కోసం ఈ భారతదేశంలో ఉండే ప్రజలు పేద ప్రజలుగా ఉండకూడదు.
అందరూ కూడా గౌరవ మర్యాదలతో ఉండాలి. ఈ యొక్క భారతదేశంలో ఉండే ప్రతి పేద ప్రజలు కూడా ఒక గౌరవమైనటువంటి కుటుంబాలుగా ఉండాలని చెప్పి వారు ఈ 11 సంవత్సరాల నుంచి మన భారతదేశ ప్రధానిగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. పేదలకు చాలా ఉన్నాయి. పేదలకు గృహ నిర్మాణాలు కావచ్చు, అలాగే జన్ధన్ అకౌంట్లు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, పిల్లలకి సుకన్య యోజన అభివృద్ధి పథకం అని చెప్పి అదొక పథకం కావచ్చు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. జల జీవన్ మిషన్, గ్రామాల్లో జల జీవన్ మిషన్ ప్రధానమంత్రి గారు పెట్టింది. అలాగే విశ్వకర్మ యోజన పేదలందరికీ కూడా వడ్డీ తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించారు. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇది కేవలం పేద ప్రజల కోసం మోడీ గారు తప్పిస్తున్నారు. వారు జీవితంలో ఓటమి ఎరిగిన వ్యక్తి. 13 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో గడ్డెనవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన మహారాష్ట్రతో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు గురువారం ఉదయం 11,400 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 2 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని శుద్ధవాగులోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం అదే స్థాయి నీటి మట్టం నమోదయ్యింది. రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీం పహాడ్ షరీఫ్ క్రాస్ రోడ్ వద్ద తనిఖీల్లో 4.50 లక్షల రూపాయలు విలువైన 88 మద్యం బాటిళ్లు సీజ్ చేసింది. గోవా, హర్యానా, మేఘాలయ నుంచి వచ్చిన వాహనాల్లో ఇవి లభించాయి. ఈ ఘటనలో 6గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి మద్యం సరూర్ నగర్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు. రెండు 2024లో వచ్చిన ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో రియల్ టైం అనే నిబంధనలతో పారిశ్రామీకరణకు విఘాతం కలుగుతుందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గురువారం మాట్లాడుతూ 2024లో ఈ పాలసీలో సాంప్రదాయేతర విద్యుత్ వనరులు సోలార్, విండ్ పవర్ నుంచి 15 నిమిషాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్ను అదే 15 నిమిషాల్లో సద్వినియోగం చేసుకోవాలని రియల్ టైం అనే పేరుతో క్లాస్ పెట్టారన్నారు. వసంత కృష్ణప్రసాద్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ఏమైతే సమ్మేళన ప్రెస్లో నేను ఇప్పుడే మీ దగ్గర అవకాశం తీసుకోవడానికి మీరు అనుమతించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సాంప్రదాయేతర ఇంధన వనరుల్లో సోలారు, అట్లాగే పవన విద్యుత్తు, విండ్ పవర్, ఇవన్నీ ప్రకృతిని అనుసరించి నడుస్తాయి అధ్యక్ష. కానీ 2024 ఏమైతే మేలో ఎలక్షన్ టైంలో వచ్చిన జీవో, ఏ ప్రభుత్వం అనిశ్చిత పరిస్థితిలో ఉన్నప్పుడు, గత ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం కానీ లేనప్పుడు తీసుకొచ్చిన జీవో అది. దాంట్లో ఏంటంటే 15 నిమిషాల్లో తయారైన విద్యుత్తుని ఆ 15 నిమిషాల్లోనే వాడుకోవాలి. రియల్ టైం అనే ఒక క్లాస్ పెట్టారు అధ్యక్ష. సోలార్ పవర్ అనేది నీళ్ళలోనే ఉత్పత్తి అవుద్ది, మధ్యలో మేఘాలెట్ వస్తాయి. పవన విద్యుత్తు, విండ్ పవర్ అది సంవత్సరంలో 4 నెలలే వస్తుంది. దాన్ని ఆ పర్టికులర్ టైంలోనే వాడాలి, మిగిలింది బ్యాంకింగ్ మేము ఇవ్వము అనే ఒక నిబంధన పెట్టి పేరుకి టైటిల్ పెట్టారు తప్పితే వాస్తవంలో పరిశ్రమలకి ఇది ఉపయోగపడేది కాదు. బోధన్ తహసీల్దార్ విఠల్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి పతాకావిష్కరణ చేశారు. కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రజా పరిపాలనా దినోత్సవం జరుపుకున్నారు. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధాన్ సబ్ కలెక్టర్ వికాస్ మహా, ఎంఆర్ఓ విఠల్ హాజరయ్యారు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రత్యేక పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. जय विश्वकर्मा भगवान महाराज की जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय जय विश्वकर्मा राष्ट्रीय మరి మీరు ముఖ్యంగా నగరంలో ఉంటున్నా అంటే హైదరాబాద్లో అంటే ఈ బతుకమ్మ అనేది పల్లెటూరు ఒక విధంగా ఉంటుంది, అంటే ఆట సేమ్ ఉంటుంది కానీ దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనేది ప్రతి వ్యక్తి మార్పు ఉన్నట్టుగా మీరు హైదరాబాద్లో మీ బతుకమ్మ గురించి మీకున్నటువంటి మీ జీవితంలో ఉన్నటువంటి మీ అనుభవం ఏంటి బతుకమ్మపై? బతుకమ్మ అంటేనే బతుకునిచ్చేదమ్మా. బతుకమ్మ గురించి మాట్లాడాలంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బాపు కేసీఆర్ ఉన్నప్పుడు మీరు అన్నట్టు బతుకమ్మను ఉద్యమాలలో ఒక అంటారు కదా, ఉద్యమ గడ్డ మీద బతుకమ్మ స్ఫూర్తిని తీసుకొని వచ్చిండ్రు. స్ఫూర్తిగా ఒక రూపం వచ్చింది. బతుకమ్మ అంటేనే ఒకప్పుడు అంటే ఒక పెద్ద మనిషి మా అమ్మమ్మ వాళ్ళు కథలు చెప్పింది ఏంటంటే, అప్పుడు అంటే కాన్పులు డెలివరీలు అయినప్పుడు కంటిన్యూ అప్పుడంతా యూనిటీ పవరు వాళ్ళకు ఉండకుండా చనిపోతూ ఉంటుంటే ఈ పుట్టిన పాపకు బతుకమ్మ అని పెట్టిండ్రు. బతుకు అని అమ్మ అని పెట్టిండ్రు. ఆ బతుకమ్మ పేరు మీదే ఈరోజు మనం ఆడుకునే తెలంగాణ గౌరమ్మ పెట్టుకొని బతుకమ్మ అని అన్ని పువ్వులు తీసుకొచ్చి అది పేర్చి ఒక రూపం తీసుకొచ్చి దాన్ని ఆడుకునేది బతుకమ్మ. ఈరోజు అదే బతుకమ్మను మన బాపు కేసీఆర్ ఉద్యమాలలో నుంచి ఆ బతుకమ్మనే పెట్టి ఆ ఉద్యమ గడ్డ మీద దాని నుంచే స్ఫూర్తిని తీసుకొని వచ్చి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను పెట్టిండు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ ఒక బతుకమ్మనే. ఆ బతుకమ్మను చూపించడానికి తెలంగాణ చేతిలో ఆ బతుకమ్మను పెట్టింది. ఈరోజు వచ్చిన ప్రబుద్ధుడు మూర్ఖుడు ఆ బతుకమ్మను తీసేసిండు. వాడే బతుకు లేకుండా పోతాడు. ఎందుకంటే ఈరోజు మాకు ఆ బతుకమ్మ స్ఫూర్తి ఎక్కడ చూసినా ఆ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను చూస్తే ఎక్కడ చూసినా కదా మా తెలంగాణ తల్లి అని ఒకలాంటి భక్తి భావము ప్రేమ అనేది ఉంటుండే. ఈరోజు తెలంగాణ తల్లి ఎక్కడుంది అస్తమ అంటే కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నాడు వాడు. మీరు అడగకముందే నేను చెప్తున్నా, ఎందుకంటే ఈరోజు మాకు బాధ అనిపిస్తుంది. మేము మాత్రం మార్చుకోలేదు. మా బాపు కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి ఆ బతుకమ్మ ఉన్నది మాకు. వాడు తీసుకున్నాడు కాబట్టి వాడు బతుకు లేకుండా నాశనం అయిపోవాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలాగా నేను బాధతో చెప్తున్నాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా బాపు కేసీఆర్ చెప్తున్నాం కదా, అమాసం ముందే 10 రోజులకు ముందే నేను ఒక ఎస్ఎల్ఎఫ్ను గ్రూపు దానికి కూడా నేను లీడర్ని కాబట్టి 10 సంవత్సరాలు నా పదవిని ఏ పొజిషన్ ఉన్నా ఏదున్నా పార్టీలో నేను అక్కడ కూర్చొని 10 రోజులు నేను నా ఏరియాలో నా వాళ్లకు ఒక 20,000 చీరలు పంచేదాన్ని. నేడు బీఆర్ఎస్ కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మరి బతుకమ్మ ఉత్సవాలు అందరికంటే ముందు ఘనంగా చేసాము. మా ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా మహిళలుగా ప్రతి బతుకమ్మకి చీరలు ఇచ్చాము. అట్లా ఎటువంటి కష్టం ఉన్నా కూడా మేము ఉన్నాము, మహిళలందరికీ అండగా ఉన్నాము అని చెప్పి అన్నారు. మరి అట్లనే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏదుందో మహిళలను చాలా తక్కువ చేసి చూస్తున్నారు. మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించలేదు. మరియు బతుకమ్మ పండుగ కూడా ఎటువంటి ఉత్సవాలు అనేది ఘనంగా జరగట్లేదని కొంతమంది అయితే మనతో పాటు ఉన్నారు. మరి వారు ఎవరు ఏం మాట్లాడతారని చూద్దాం. అక్క నమస్తే అండి. నమస్తే. నేడు బీఆర్ఎస్ భవన్లో బతుకమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. మరి ఇటు బతుకమ్మ ఉత్సవాలు ముందస్తుగా జరిగినప్పుడు అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే బతుకమ్మ అంటేనే బతుకమ్మ పండుగ వస్తుందంటే మహిళలకి ఒక పెద్ద పండుగ, చాలా గొప్పగా ఆడుకున్నటువంటి పండుగ. చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. బతుకమ్మ వచ్చిందంటే ఆడబిడ్డలందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ. ఈ పండుగను పువ్వుల్ని పూజించేటువంటి గొప్ప సాంప్రదాయం ఉన్నటువంటి పండుగ. అట్లాంటిది ఆ పండుగను బతుకమ్మ అంటే
తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక ఉద్యమ స్వరూపం తీసుకున్నటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఆ పండుగను తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు చాలా గొప్పగా నిర్వహించారు. ఎంత గొప్పగా అంటే ఇవాళ ఆడవాళ్ళు ఆడుకునేటువంటి పండుగ కాబట్టి ఆడవాళ్ళు అంటే కొత్త బట్టలు వేసుకొని వాళ్ళు మంచిగా ఆడుకోవాలి, కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రతి మహిళకు కూడా దసరా బతుకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఖండాలు దాటి కూడా తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజలు జరుపుకోవడం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బతుకమ్మ వేడుకలు అంటే తెలంగాణలో ఉన్న ప్రజలు ఎవరైతే ఇతర దేశాలలో సెటిల్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా బతుకమ్మలు ఆడుకున్నటువంటి సందర్భం.